నమస్తే ఐడిటీవీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముక్తి నొసగే సప్తక్షేత్రాలు. భారత పురాణాలు మనకు 7 ముక్తిని ప్రసాదించే దివ్య క్షేత్రాల గురించి తెలియజేశాయి. దర్శన, స్మరణ, పఠన, శ్రవణ మాత్రానని మానవుల సర్వ పాపాలు తొలగిపోయి వారిని భగవత్ సన్నిధిని చేర్చేవి. అవి అయోధ్య, మధుర, మాయ, హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక, ఉజ్జయిని మరియు పూరి. వాటితో సరిసమానమైన స్థలాలు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని అవి ఉడిపి, కుకే సుబ్రహ్మణ్యం, కుంభాసి, కోటేశ్వర, శంకరనారాయణ, కొల్లూరు మరియు గోకర్ణం. స్కాంద పురాణంలోని సాహ్యద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో పరశురాముడు సృష్టించిన నేటి కొంకణ భూభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ 7 క్షేత్రాలు కూడా ఎన్నో శతాబ్దాల చరిత్రకు మరెన్నో ప్రత్యేకతలకు నిలయాలి. ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రాలలో పేరొందిన ఉడిపికి ఆ పేరు రావడానికి సంబంధించి 2 రకాల కథనాలు వ్యాప్తిలో ఉండటం విశేషం. ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్థం. నక్షత్రాల దేవుడు వెన్నెల రేడు చంద్రుడు దక్షశాపం నుండి సదాశివుని కృప వలన విముక్తుడై శాశ్వతంగా ఆయన శిరమందు నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన క్షేత్రం అయినందున ఈ పేరు వచ్చినట్లుగా ఒక కథనం తెలుపుతున్నది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. 2వ కథనం ప్రకారం ఉడిపి అన్న పదం ఒడుపు అన్న తుళు పదం నుండి వచ్చినది అని, దానికి అర్థం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా. ఉడిపి దైవ సిద్ధాంత సృష్టికర్త అయిన శ్రీ 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 మధ్వాచార్యుల వారి జన్మస్థలం. 13వ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం ప్రతిష్ఠించి మఠాన్ని స్థాపించారు. కుకే సుబ్రహ్మణ్యం దేవస్థానం. ఉడిపితో సహా మిగిలిన 5 క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా అంటే 160 కిలోమీటర్లు దక్షిణ కర్ణాటకలో ఉన్నది. ఈ దివ్యక్షేత్ర పురాణ గాథ సత్యయుగం నాటిది. లోక కంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివకుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవసేనతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఇక్కడే జరిగినది. స్కందునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు. ఆ జలాల ప్రవాహమే నేటి కుమారధార. కుకే నాగదోషం ప్రజలకు ప్రసిద్ధి. దీనికి గల కారణం గురించినే గాథ ఇలా ఉన్నది. గరుడుని వలన ప్రాణభయం ఏర్పడడంతో సర్పరాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేశాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగరాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది. శంకరనారాయణ ఆలయం కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టితో సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న ఈ శివకేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. స్థానిక గాథ గురించిన విశేషాలు అందుబాటులో లేవు, కానీ ఆలయాన్ని 1000 సంవత్సరాల క్రిందటే సోమశేఖర రాయ్ అనే రాజు కట్టించినట్లుగా లభించిన ఆధారాల వలన తెలుస్తుంది. సహ్యాద్రి పర్వతాలలో ఒకే పానువట్టం మీద హరిహరులిద్దరూ లింగ రూపాలలో కొలువు తీరిన ఒకే ఒక్క క్షేత్రం ఇదేనేమో. వ్యత్యాసము తెలియడానికి అన్నట్లు విష్ణులింగ పైభాగాన కామదేవుని గిట్టెల ముద్రలుంటాయి. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ జయ విజయులు మరియు నంది ఉండటం. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు. కోటేశ్వర ఉడిపికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాలలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది. గతంలో ఉన్న 7 ప్రాకారాలలో కొంతవరకు కనుమరుగయ్యాయి.
ఆలయ వెలుపల ఉన్న పెద్ద గద్దెను నిర్మించిన విధానానికి దానిని ఎక్కితే లోపల గర్భాలయంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని నేరుగా కాంచవచ్చును. ఈ ఆలయంలో అన్ని ప్రత్యేక రూపాలలో కనబడతాయి. 25 అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, 100 అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరిణి, రెండో ప్రాకారంలో ఉన్న ఏనాటిదో తెలియని పెద్ద శిలాశాసనం. ఇందులోని భాష గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటుంటారు. ఇలా ప్రతి ఒక్కటి విశేషమే. అనెగుద్దే అంటే కుంభాషి. సప్తముక్తి క్షేత్రాలలో 5వది అనెగుద్దే లేక కుంభాషి అంటారు. ఉడిపికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరనిది విఘ్నేనాయకుడు, శ్రీ గణేశుడు. గజముఖుడు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనెగద్దే అంటే ఏనుగు తల. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట. తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి వారు ప్రార్థించగా గౌతమ ముని వచ్చి వరుణదేవుణ్ణి సంతృప్తి పరచడానికి యాగం ఆరంభించారట. దానిని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట. కుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలువబడుతుంది. యాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట. యాగారంభములో పాండవులు ప్రతిష్ఠించిన శ్రీ మహాగణపతి నేటికి అందరి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగా నది అంతర్వాహినిగా ప్రవహించడం వలన వస్తుంది అంటారు. దగ్గరలో సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి ఉంటాయి. అలానే వారి ఆలయాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో పెద్ద శిరస్సు, చెవులతో నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి దర్శనమిస్తారు. కొల్లూరు శ్రీ మూకాంబికాదేవి కోలా మహర్షి లోక కళ్యాణార్థం చేసిన తపస్సుకు సంతసమిచ్చిన సదాశివుడు ప్రత్యక్షం కాగా మహర్షి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యాన్ని కోరుకున్నారట. అందుకే లింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది. తదనంతరం కాలంలో జగద్గురు శ్రీ 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 ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్ర సహిత దేవి యొక్క పంచలోహ విగ్రహాన్ని, శ్రీ చంద్రమౌళీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారట. దేవీ నవరాత్రులు, శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ మహాబలేశ్వర స్వామి కొలువు తీరిన గోకర్ణం ఉత్తర కర్ణాటకలో ఉన్న సప్తముక్తి క్షేత్రాలలో ఆఖరిది గోకర్ణం. రామాయణం కాలం నాటి ఈ క్షేత్రగాథ అందరికీ తెలిసినది. పరమశివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకొని లంకా నగరానికి వెళ్తున్న రావణాసురుడి నుండి ఉపాయంతో గణపతి ఇక్కడ ఉంచాడు అన్నదే ఆ గాథ. శ్రీ మహాబలేశ్వర స్వామి కొలువు తీరిన గోకర్ణం ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. గోకర్ణం ఉడిపికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 7 స్థలాలను ఈ క్రింది మార్గంలో సందర్శించవచ్చు. తొలుత నేరుగా గోకర్ణం, తరువాత ఉడిపి, తరువాత కుకే సుబ్రహ్మణ్యం. ఉడిపి నుండి బయలుదేరి కుందుపర వెళ్లే దారిలో కుంభాషి, కోటీశ్వర సందర్శించుకొని కుందుపర కొల్లూరు మీదుగా శంకరనారాయణని చేరుకొని 4 రోజులలో ప్రశాంతంగా యాత్రను పూర్తి చేసుకోవచ్చు. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మరో ఎపిసోడ్లో మీ ముందుంటాం. నమస్తే.